హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూపర్ షెఫ్ నాగమణి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. ఎలా చేసుకుందానో చూద్దాం. గోంగూర పచ్చడకు కావాల్సిన పదార్థాలు: ఇగో గోంగూర, పచ్చిమిర్చి, ఇగో ఉల్లిగడ్డ, ఇగో ఎల్లిగడ్డ. ఇవి పోపు దినుసులకు నూనె, పోపు దినుసులు, జీలకర్ర, ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు. పచ్చిమిర్చి వేయించుకున్నాను. ఇట్లా వేయించుకోవాలి. ఎగ్గిట్టే కొంచెం ఆయిల్ పోసి మిరపకాయలు వేయించుకున్నాను. అల్ల కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇవో పచ్చిమిర్చి కూడా మంచి వేగినాయి, దించుకున్నాను. కూర కూడా వేసుకున్నాను. కడుక్కొని వేసుకోవాలి మంచిగా నీట్గా. గోంగూర కూడా ఉడుకుతుంది. ఈ వాటర్ అనేది మంచిగా ఉడకాలి. మంచిగా గోంగూర కావాలి. ఇగో ఈ వాటర్ అంతా ఇంకి మంచిగా గోంగూర దగ్గరికి కావాలి. చూడండి, గోంగూర మంచిగా దగ్గరికి అయిపోయింది. నీళ్ళు ఇట్లా అన్నీ మంచిగా ఉట్టినాయి. ఇగో దగ్గరికి అయింది. ఇప్పుడు పచ్చడి నూరుకుందాను. ఇప్పుడు ఇక చూడు, మంచిగా నీళ్ళు ఉట్టి గట్టిగా అయిపోయింది. పచ్చడి నూరుకుందాం పదండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను, దంచుకున్నాను. మంచిగా రోట్లో నూరుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుందండి. మిగతా కచ్చపచ్చి దంచుకోవాలి. ఇక చూడండి, కచ్చపచ్చ దంచుకోవాలి, మరి మెత్తగా దంచుకోవద్దు. ఇంకో నెక్స్ట్ ఎల్లిపాయలు వేసుకున్నాను. ఎల్లిపాయలు వేసి ఇల్లే దంచుకున్నాను. చూడండి, ఇది కూడా తనిగిపోయింది. అసలు నూరుతుంటే ఆ టేస్ట్ వేరే ఎలాగొస్తుంది. ఇక పచ్చపచ్చ దంచుకున్నా. చూడండి, పచ్చపచ్చ దంచుకున్నా. ఇప్పుడు గోంగూర వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొంచెం ఇంకా పచ్చపచ్చ దంచుకున్నాను. ఇట్లా అయిపోయింది. అది పచ్చళ్ళు దంచుకుంటే ఆ టేస్ట్ మస్తు ఉంటుంది. రోట్లో దంచుకుంటే పచ్చళ్ళు. చూడండి, వెనకట ఇట్లా చేసేది, కానీ ఇప్పుడు ఎవరు నూరుతారు ఫ్రెండ్స్ రోట్లే. అందరూ మిక్సీలు అయిపోయినాయి కాబట్టి మిక్సీలనే మెత్తగా రుబ్బుతారు. ఎప్పుడైనా పచ్చడి మెత్తగా రుబ్బొద్దు, పచ్చగా ఉంటే టేస్ట్ ఉంటుంది. ఇట్లా రోటి పచ్చడి మంచిగా చేసుకుంటే ఒక ముద్ద తినకాడ 2 ముద్దలు తినబుద్ధి అవుతుంది మంచిగా. అందులో ఒకటి గోంగూర పచ్చడి కాబట్టి నూరుతుంటేనే నోరు ఊరుతుంది. ఉల్లిగడ్డలు వేసి దంచుకున్నాను. గోంగూరల ఉల్లిగడ్డ వేస్తేనే బాగుంటుంది.
దంచుకుంటే కూడా ఇట్లా కచ్చపిచ్చ దంచుకోవాలా, మనం మెత్తగా దంచుకోవద్దు. ఇక ఇట్లా మొత్తం మెత్తగా అవసరం లేదు, ఇట్లా కచ్చపిచ్చ దంచుకుంటే అయిపోతుంది. దీనికి పోపు కూడా అవసరం లేదు, మంచిగా ఇట్లా వేసుకొని తినొచ్చు. కాకపోతే టేస్టీ కోసం మనం ఆయిల్ పోసుకొని మంచిగా పోపు పెట్టుకుంటాం. కానీ కొందరు అయితే ఇట్లా వేసుకొని తింటూనే ఉంటారు, రోటి మీద రోటి పచ్చడి వేసుకొని మంచిగా తింటారు. మంచిగా రోటి కాడనే పచ్చడి చేస్తుంటే అన్నే కూర్చొని తినేది. చూడండి, పచ్చడి కచ్చబెచ్చి ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అయిపోయింది పచ్చడి, పోపు పెట్టుకుందామని. ఇట్లా కచ్చబెచ్చి ఉంటే బాగుంటుంది పచ్చడి. వేసుకుందానే ఇగో ఆయిల్, ఇగో పప్పు దినుసులు, పోపు దినుసులు, పసుపు, ఇంగువ, ఇగో ఎండుమిర్చి, కరివేపాకు. చూడండి, ఆయిల్ పోసుకుందాని. పచ్చళ్ళ ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి. చేసుకుందాని. ఇగో అవి వేగినాయి, ఇగో పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం చిటికెడు లైట్గా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇంగువ. ఓకే, అయిపోయింది. పోపు వేసుకుందాం పదండి. పోపు వేసుకుందాం. గోంగూర పచ్చడి ఎంత బాగుందో, కచ్చాబెచ్చ దంచింది. చూడండి, టేస్టీ చూద్దాను ఇప్పుడు. చూడండి, కచ్చబెచ్చ దంచింది. ఇక ఉల్లిగడ్డ, కరివేపాకు, పోపు దినుసులు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. చూడండి, టేస్టీ చూద్దాను. నిజంగా అండి మస్తు బాగుంది పచ్చడి, సూపర్ టేస్ట్గా ఉంది. రోలు మీద నూరింది కాబట్టి ఇంకా బాగుంది. ఓకే, మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.